రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వెయిట్ చేసింది ఈ మూమెంట్ కోసమే భాయ్ అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా సినిమా ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, అభిమానులు కానీ అందరూ కూడా మీరు ఇదే విధంగా ఆయుర ఆరోగ్యాలతోని నిండు నూరేళ్లు కూడా బతకాలని చెప్పేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే అందరికి కూడా ఒక బిగ్గెస్ట్ డౌట్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్తారా లేదా అని అందరూ కూడా వెయిట్ చేశారు. అయితే అందరూ కూడా షాక్ ఇచ్చే విధంగా అల్లు అర్జున్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషెస్ చెప్పారు. అది కూడా అందరూ కూడా చెప్తున్నటువంటి సాధారణ విషెస్ కాదు, తనదైన స్టైల్లో ఆయన మాత్రం విషెస్ చెప్పడం జరిగింది. అయితే హ్యాపీ బర్త్డే టు యూ మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి ఆయనకు మాత్రం డిఫరెంట్గా విషెస్ చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మనందరూ కూడా చూస్తున్నటువంటి రూమర్స్ ఏంటి, వింటున్నటువంటి ఆ రూమర్స్ ఏంటి అంటే, ఇటు అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య గొడవలు ఉన్నాయి, ఇద్దరు కూడా కలుసుకోరు, మాట్లాడుకోరు, చాలా మటుకు కూడా దూరంగా ఉంటూ వస్తూ ఉన్నారని చెప్పేసి అందరం కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు తెలుస్తుంది, అరే వీళ్ళు ఏమాత్రం కూడా విడిపోలేదు, ఖచ్చితంగా కలిసిగట్టుగానే ఉన్నారు అని చెప్పేసి. అయితే ఇలాంటి రూమర్స్ పరంగానే మనం అల్లు అర్జున్ గారు చిరంజీవి గారికి విషయం చెప్తారా లేదా అని అనుకున్నారు. కానీ అందరూ కూడా షాక్ ఇచ్చే విధంగా అది కూడా సాధారణ విషయం కాకుండా మై వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పేసి, దానికి తోడు వాళ్ళిద్దరూ కలిసి స్టెప్ వేసినటువంటి ఒక ఫోటోని కూడా షేర్ చేయడం జరిగింది. ఇది కూడా స్పెషల్ అట్రాక్షన్గా కూడా నిలుస్తుంది అనమాట. సో మరి ఇప్పటి వరకు అయితే చిరంజీవి గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తను ఎన్ని కష్టాలు చూశారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఇప్పుడు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి కూడా బాస్ అనే రేంజ్కి మాత్రం ఆయన ఎదిగారు. సో మరి ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది కూడా ఇన్స్పైర్ అవ్వాలి. అంటే లైఫ్లో చిన్న కష్టం వచ్చినదంటే ఓకే ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి అక్కడ నుంచి క్విట్ అయిపోతూ ఉంటారు. సో ఆ విధంగా కాకుండా ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని మెట్లగా మార్చుకొని ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలి. అండ్ డ్యాన్స్లో కానీ, యాక్టింగ్లో కానీ, కెరీర్లో కానీ, సేవా విధానంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్స్పిరేషన్గా చిరంజీవి గారిని కొన్ని కోట్ల మంది చూసుకుంటూ ఉంటారు. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. అందులోనూ మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం అనేది చాలా ఒక స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తూ ఉంది. ఆయనే కాకుండా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా ఆయనకైతే పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.